హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హేమాన్షి వరల్డ్. హైదరాబాద్లో ఆషాఢ మాసంలో బోనాలు అయితే జరుగుతాయి కదండి. మేమైతే మా ఇంటి దగ్గరలో ఉన్న శ్రీ కనకాల కట్టమైసమ్మ దేవాలయంకి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ లాస్ట్ వీక్ బోనాలు అయితే జరిగినాయి అనమాట అండి. ఇక్కడ హైదరాబాద్లో ఎలాగంటే ఒక్కొక్క వీక్ ఒక్కొక్క ఏరియాలో బోనాలు అయితే జరుగుతాయి అన్నమాట. మా ఏరియాలో అయితే లాస్ట్ వీక్ అయితే జరిగినాయి అండి. ఇక్కడ కనకాల కట్టమైసమ్మ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే అమ్మవారు అనమాట అండి. చాలా అంటే చాలా కళగా కూడా ఉంటది ఫేస్, అమ్మవారి ఫేస్ అంతా. ఇక్కడ బయట అయితే ఒక కనకదుర్గ అమ్మవారిని అయితే ఉత్సవ విగ్రహాన్ని నిలబెట్టారనమాట. ఆ 3 రోజులు ఇక్కడ ఉత్సవ విగ్రహానికి పూజలు చేసి బోనాల రోజు సాయంత్రం అయితే నిమజ్జనం అయితే చేస్తారనమాట అండి. ఇక్కడ బోనాలంటే మాకైతే తెలియదు అనమాట. బోనాలంటే అసలు ఏంటో అనేది ఇదే ఫస్ట్ టైం నేనైతే చూడటం. అయితే బోనాలంటే ఇక్కడ ఒక పెద్ద కుండ, దానిపైన ఇంకొక చిన్న కుండ, దానిపైన దీపం అయితే పెట్టుకుని వెళ్తారనమాట. పెద్ద కుండలో ఏంటంటే నైవేద్యం అయితే పెడతారనమాట అండి. హాట్ పొంగలి ఒకటి, స్వీట్ పొంగలి అని ఉంటుందన్నమాట. హాట్ పొంగలి కింద పెడితే కనుక పైన చిన్న కుండలో పచ్చిపులుసు అయితే పెడతారంట. దానిపైన అమ్మవారి జ్యోతి అయితే పెడతారనమాట. ఇంకొకటి స్వీట్ పొంగలి పెడితే కనుక అమ్మవారి నైవేద్యం కింద పైన కుండలో అయితే పానకం అయితే పెడతారనమాట అండి. పానకం పెట్టి పైన జ్యోతి పెట్టి తీసుకెళ్తారనమాట. ఊరేగింపు కింద వెళ్ళి అక్కడ అమ్మవారి దగ్గర సమర్పించుకుంటారనమాట. అవన్నీ నైవేద్యంగా అమ్మవారికి సమర్పించుకుంటారనమాట అండి. ఇక్కడ చాలా మందికి పూనకాలు అయితే వచ్చినాయి అనమాట అండి. అంటే అమ్మవారు కనిపిస్తారనమాట వాళ్ళకి బండారు నీళ్ళు అయితే పట్టిస్తారనమాట. బండారు నీళ్ళు అంటే పసుపు వాటర్ కలిపిన వాటర్ అనమాట. అవైతే పట్టించి పొగ వేసి శాంతింపజేస్తారనమాట అండి. ఈయనైతే పోతురాజు అంటారండి. అంటే 101 దేవతలకి ఒక్కగానొక్క తమ్ముడు పోతురాజు అంట. ఏ బోనాలు కానీ ఏ జాతరలు జరిగినా కానీ పోతురాజు అయితే కంపల్సరీ ఉంటారండి. ఈయనే పోతురాజు అనమాట. ఇక్కడ ఈయన గుడి దగ్గరికి రాగానే ఇంక అందరూ వాళ్ళ బోనాలు తీసుకుని జ్యోతి అయితే వెలిగించుకుని నెత్తి మీద పెట్టుకుని ఊరేగింపుగా అయితే వెళ్ళారనమాట అండి. చాలామంది కొత్తగా కూడా ఎత్తుకున్న వాళ్ళు ఉన్నారనమాట. కొత్తగా ఎత్తుకున్న వాళ్ళకి తెలియదు కదా ఏమేం పెట్టాలి ఏంటో అనేది కుండల్లో. సో దేవాలయం వాళ్ళే ఏర్పాటు చేశారనమాట. ఇంతని డబ్బులు తీసుకుని వాళ్ళకి ఇలా బోనం అయితే రెడీ చేసి అయితే ఇచ్చారనమాట అండి. వేపాకులు అయితే కంపల్సరీ పెట్టుకుంటారనమాట. అంటే అమ్మవారికి వేపాకులు అంటే చాలా ఇష్టం. ప్లస్ వేప చెట్టు అంటేనే ఒక అమ్మవారి స్వరూపంగా భావిస్తాం కదా. సో వేపాకులు అయితే మటుకి కంపల్సరీ పెట్టుకుని, అమ్మవారికి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం కాబట్టి అందరూ ఇక్కడ రెడ్ కలర్ అయితే శారీస్ వేసుకుని వచ్చారనమాట అండి. బోనాలు ఎత్తుకునే వాళ్ళందరూ ఇంకా ఇలా అయితే ఊరేగింపుగా వెళ్ళారనమాట.
ట్రెడిషనల్ వేర్ శారీస్ కట్టుకుని గుడికైతే వచ్చామన్నమాట. ఇక్కడ అమ్మవారికి సారీ కూడా సమర్పించుకుంటున్నారండి. మ్యాక్సిమం ఆషాఢ మాసంలో ఏ గుళ్ళో అయినా ఇలా సారీ అయితే సమర్పిస్తారు కదా, ఏ అమ్మవారికైనా. ఇక్కడైతే ఇలా ఊరేగింపుగా వెళ్ళి సారీ అయితే అమ్మవారికి సమర్పించుకున్నారండి. ఇంకా అమ్మవారికి పెట్టే సారీ కార్యక్రమం అంతా అయిపోయాక ఇక్కడే దేవాలయం వాళ్ళే 1500 మందికి భోజనాలు అయితే ఏర్పాటు చేశారనమాట. మేమైతే ఇంకా భోజనాలు అయితే అక్కడే చేసేసి కాసేపు కూర్చుని మళ్ళీ ఇంటికైతే వెళ్ళాం అనమాట. సాయంత్రం అయితే ఊరేగింపు అయితే ఉంటుందన్నారండి. మేమైతే ఊరేగింపుకి వచ్చామన్నమాట. ఇక్కడ అందరూ కోలాటం అయితే చేశారనమాట. కోలాటం వాళ్ళందరూ ఎల్లో కలర్ శారీస్ కట్టుకోవాలి అని కోడ్ పెట్టుకున్నారంట. అందరూ ఇంకా ఎల్లో శారీస్ కట్టుకుని కోలాటం అయితే చేశారండి. చాలా అంటే చాలా బాగా చేశారనమాట. ఇంకా కోలాటం, డప్పులు, ఈ సౌండ్లతో అమ్మవారు అయితే నిమజ్జనం అయితే జరిగిందనమాట. చాలా అంటే బాగా జరిగిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.